యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించి నడిపించి బలపరచండి. ఈ యొక్క వాక్యము వెలుగు ద్వారా నా ప్రభా మరి ప్రతి వారు వర్ధిల్లటానికి వారి జీవితాల్లో అద్భుతాలు అనుభవించడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు. కృప చూపిస్తున్నందుకు వందనాలు. విడుదలిస్తున్నందుకు వందనాలు. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చాలా అద్భుతమైనటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. మీరు ఆ మాట గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. చూడండి, అక్కడ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఎంత చక్కటి వాగ్దానం ఇది. మనలను ఈ మాట ఎంతగానో ఆదరిస్తుంది, ప్రోత్సహిస్తుంది. మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు గొప్పవాడు. ప్రియులు గమనించాలి. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించిన రోజున చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మీరు జీవితంలో తెలుసుకోగలుగుతారు. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఆనాడు ఎలీషా ఉండినటువంటి చిన్న పట్టణాన్ని అతనికి విరోధంగా ఉండినటువంటి రాజు యొక్క సైనికులు ఏం చేశారు? రథములు, గుర్రములు ముట్టడి వేశారు. దానిని చూసినటువంటి ఎలీషా పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేద్దామండి అని కలవరపడ్డాడు. కానీ దైవజనుడైనటువంటి ఎలీషా గారు ఏం చెప్పాడు? ఆయన ఇచ్చిన జవాబు ఏంటో మీకు తెలుసా? భయపడొద్దు, మన పక్షమునున్న వారు వారి కంటే అధికులై ఉన్నారు. హల్లెలూయా. భయపడొద్దు, మన పక్షమునున్నవారు వారి పక్షానికి ఉన్న వారి కంటే అధికులై ఉన్నారు. 2 రాజులు 6:17 మనం చదువుకుంటున్నట్లయితే అక్కడ విషయం మనం చూస్తాం. మనలో ఉన్నవాడు గొప్పవాడని యోహాను చెప్పాడు. ఎలీషా మరో సంగతిని చెప్పి మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అవును, మన పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారు. ఎలీషా పనివాడు దానిని నమ్ముటకు సంశయించాడు. ఎలీషాతో ఉన్నాడు, ఎలీషా దగ్గర పనిచేస్తున్నాడు, కానీ ఎలీషా నమ్మిన దేవుని నమ్మలేకపోతున్నాడు. కాబట్టి ఎలీషా, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కన్నులు తెరవమని ప్రార్థన చేశాడు. యెహోవా ఆ పనివాని కన్నులు తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూ ఉన్న పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి చూశాడంటే 2 రాజులు 6:17. వండర్ఫుల్ కదా. సహోదరులారా, స్నేహితులారా, ఇది ఆచారంగా ప్రతిరోజు ఇది ఒక వాక్యం వింటున్నాం, గంట గడిపెత్తనం అయిపోతుంది. ఇది కాదు, మనం ఒక ప్రత్యేకతను సంతరించుకోవాలి, ప్రభావవంతమైన జీవితం జీవించాలి, అనేక మందిని ప్రభావితం చేయాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని రుచి చూడాలి, అనుభవిస్తూ జీవించాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ నోట ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క విశ్వాసపు ఒప్పుకోలు ఉండనివ్వాలి. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నా పక్షమునున్నవారు అధికులై ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నువ్వు చేసే పనులు నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని బట్టి కాదు, కానీ నీలో ఉన్నవాడిని బట్టి జరుగుతూ ఉంటుంటాయి. చాలాసార్లు మేము చేసేటువంటి పనుల్లో, మీటింగ్స్లో అవ్వచ్చు, దేనైనా అవ్వచ్చు, చాలా కష్టంతో కూడినటువంటి కొన్ని కార్యక్రమాలు, మీటింగ్స్ చేస్తుంటాం. అక్కడ ఫలితం శూన్యం, ఏముండదు అసలు. ఎంతో కష్టపడి చేస్తాం, ఏమి ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఏముండదు అక్కడ. విచిత్రంగా ఇంటికి వచ్చి హాయిగా పడుకుంటే దానికి 100 రెట్లు ప్రతిఫలం దేవుడిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. ఇదంతా ఎలా జరుగుతుందంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, నీ పక్షమున ఉన్నవారు గొప్పవారు అధికులై ఉన్నారు. ఒక విశ్వాసమైనటువంటి సహోదరి ఇంటికి ముందుగా ఎదురుగుండా ఒక మాంత్రికుడు నివసిస్తున్నాడు. ఒక విశ్వాసరాలు ఇంటి ఎదురుగుండా ఒక మాంత్రికుడు నివసిస్తున్నాడు.
ఈ యొక్క విశ్వాస యొక్క ప్రార్థన పాటలు ఆ మాంత్రికునికి కోపం పుట్టించాయి కాబట్టి ఆమెకు వ్యతిరేకంగా మంత్రశక్తిని ప్రయోగించి ఆమెను ఊరు నుంచి వెళ్ళగొట్టడానికి తీర్మానించుకున్నాడు. తెల్లారితే ప్రార్థన, 3:30కి ప్రార్థన ఉంటుంది, 2:30కి ప్రార్థన ఉంటుంది, నైట్ 8 గంటలకు ప్రార్థన ఉంటుంది. దీని వల్ల నాకు చాలా ఇబ్బంది జరుగుతుంది, ఎలాగైనా సరే నా మంత్రశక్తులను ఉపయోగించి ఈ ఊరు నుంచి వెళ్ళగొడతాను అని మాంత్రికుడు తీర్మానం చేసుకున్నాడంట. నెక్స్ట్ డే వచ్చింది, ఆ సహోదరి ఇలా ప్రార్థనలో కూర్చుంది. ప్రార్థనలో కూర్చుంది, స్తుతిస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా మాంత్రికుడు ప్రయోగించినటువంటి పిల్ల దెయ్యం కిటికీలోంచి తొంగి చూసిందంట. సైతానుగాడు దూత వచ్చాడనమాట, కిటికీలోంచి తొంగి చూస్తున్నాడంట. ఈమె స్తుతిస్తూ ఉంటుంటే అగ్ని ఫైర్ అవుతూ ఉన్నదంట, మంట రేగుతూ ఉన్నదంట. ఆ సైతానుగాడు దూత ఆ కిటికీ దగ్గర నుంచి కనీసం లోపల కూడా ప్రవేశించడానికి భయమేసి అగ్ని మండుతుందని చెప్పి పరుగున తిరిగి వెళ్ళిపోయాడంట. మళ్ళీ ఇంకో దెయ్యాన్ని పంపాడంట. ఓ ఘోరంగా చేస్తుంది ఏమి స్తుతి, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, వందనాలేసయ్యా. ఇంక ఇదే పని, పక్కలతో మాట్లాడలేవు, ఆ కబుర్లు లేవు, వాళ్ళ దగ్గరికి వెళ్తాం లేదు. ఆ టైం ఉంటే బైబిల్ చదువుకోవడం, వాక్యం చదువుకోవడం, చక్కగా లైవ్లో కూర్చోవటం, విషయాలన్నీ తెలుసుకోవటం, పరలోక ఆనందాన్ని అనుభవిస్తుంది. కానీ సైతానుగాడు ఒకరి తర్వాత ఒకరు చాలామంది వస్తూ ఉన్నారు. ఎంతమంది దెయ్యాలు ఆ మాంత్రికుడు ప్రయోగించినా కానీ అవి ఏమాత్రం కీడు చేయలేకపోయాయంట. ఇలాగ ఏది కూడా కీడు చేయలేకపోవటం తన జీవితంలో మొట్టమొదటిసారి చూశాడు ఆ మాంత్రికుడు. ఎన్ని జరగటన్నా, ఎన్ని పంపిణీ ఏం జరగట్లేదని చివరికి తన స్వాధీనంలో ఉన్నటువంటి ఒక శక్తిని ప్రయోగించాడంట. అది బెదిరించుచున్నట్లు మహా గొప్ప ఆకారంతో ఆ సహోదరి ఎదురు నిలబడ్డదంట. అదొక భయంకరమైన ఆకారం అనమాట. సహోదరి ఎదురుగా నిలబడ్డదంట. అయితే ఆమె భయపడలేదు, కలవరపడలేదు. స్తుతించేవారు భయపడరు, దేవుని మహింపరిచేవారుగా భయపడరు. నీలో ఉన్నవాడు గొప్పవాడన్న సంగతి నువ్వు తెలిస్తే భయపడవు. ఆమె విశ్వాసరాలైనప్పటికీ కనీసం భయపడలేదంట, కలవరపడలేదంట. ఆ శక్తిని చూసి నిన్ను నువ్వు గొప్పవానిగా చూపించుకొనిచున్నావే, నా యేసు కంటే నువ్వు గొప్పవాడవా అని అడిగాడంట సైతానుగాడితోటి. ఓ చాలా గొప్పడు, చాలా గొప్పగా చూపించుకుంటున్నావు, కానీ నా యేసే కంటే గొప్పడువా నువ్వు అని అడిగిందంట ఈ విశ్వాసురాలు. ఎందుకంటే వాక్యం బాగా విని 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 ఉన్నది కదా, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడని. నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి నీకంటే గొప్పవాడు నా యేసే నాలో ఉన్నాడు అనే దృఢ నిశ్చయత విశ్వాసం కలిగినటువంటి స్త్రీ కాబట్టి, వాక్యం తెలిసింది కాబట్టి, వాక్యం ఉంటుంది కాబట్టి ఈ మాటలు ఎలాగుంటాయి. అదే మనమైతే వామ్మో ఏదో దెయ్యం కళ్ళకి వచ్చింది బ్రదర్, నిద్ర పడతలేదు, ప్రేయర్ చేయండి, గందరగోళం. నీకు నిద్ర పట్టకపోగా ఊరందరికీ నిద్ర లేకుండా చేస్తారు చాలామంది. వాక్యం లేనోళ్ళు, వాక్యం విన్నోళ్ళు ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటూ 10 మంది చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు చేసే పని ఏంటంటే ఇదనమాట. సమస్య వస్తే వాళ్ళకి కదా సమస్య ఊరంతా చుట్టేస్తారు. బాధ కలుగుతుంది కదా మీకు, ఎస్ బాధ కలగాలి. ఇంజక్షన్ చేసినప్పుడు బాధ కలగాలి, ఆపరేషన్ చేసినప్పుడు బాధ కలగాలి. ఆ బాధను తట్టుకున్నవాడు పర్మనెంట్ సొల్యూషన్ పొందుకుంటాడు. కాబట్టి ఈ రోజున నేను వాస్తవం చెప్తున్నాను కాబట్టి మీకు బాధ కలుగుతుంది. అదండి గారు సమస్య వచ్చినప్పుడు ప్రార్థించుకోద్దాం మరి అందరి చేతాను. నీకు సమస్యకి ఎప్పుడు అనిపిస్తుంది? నీ జేబు నిండా డబ్బు, నోటి నిండా నవ్వు, ఇంటి నిండా సమాధానం ఉన్నప్పుడు నీకు సమస్య ఎందుకు అనిపిస్తుంది? చెప్పాలి, అనిపించదు. నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నప్పుడు నీకు కాలో చేయరిగినా కూడా ఆఫ్టర్ ఆల్ హాస్పిటల్కి వెళ్తావు, వేయించుకుంటావు, అవసరమైతే 2 పనులు పెట్టుకుంటావు. అసలు నీకు సమస్య అనిపించదు. అది చూసారా? అలాగే దేవుని వాక్యం మీలో ఉన్నదంటే ఇదే ఈ సహోదరి చేస్తుంది, విశ్వాసాలు చేస్తున్న పని అదే. ఏంటంట? భయపడతలేదు, వాక్యాన్ని అప్లై చేస్తుంది. పాస్టర్ గారికి ఫోన్ చేయట్లేదు, పక్కన సహోదరులందరూ ఫోన్ చేయట్లేదు. నాకు ఏదో భయంకర కాలం వచ్చింది రండి అందరూ ప్రార్థన నా కోసం, నాకు చాలా భయం వేస్తుంది, నిద్ర పడతలేదు, ఈ గందరగోళం ఏమీ లేదు. మీరంతా అది చేస్తారు కాబట్టి మీకు అలాగ అనిపిస్తుంది. మీరైతే అసలు నిద్రపోరు కదా, మీ అమ్మని నిద్రపోనేవారు, మీ ఆడబడుచుని, మీ పక్క వాళ్ళు, మీ నాన్న, మీ అమ్మని, ఊరందరినీ కూడా నిద్ర లేకుండా చేసేస్తారు. ఎందుకు అలా చేస్తారంటే వాక్యం లేదు కాబట్టి. వాక్యం వినరు వాళ్ళు, ఏదో ఒక సాక్షి వింటారు అంతే. బ్రదర్ ఎలా రాసుకోవాలి, ఇప్పుడు నాకు ఉద్యోగం రావాలంటేని, బ్రదర్ ఎలా రాసుకోవాలి, నేను ఏం చేయాలంటేని, ఎలా రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి అంతే.
దృష్టి అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది అనమాట. థ్యాంక్ యూ చేసి ఎన్నిసార్లు రాయాలి, ఎలా రాయాలి? ఇది కాదు నువ్వు చేయవలసింది. ఎవరిని మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతకాల వాడిగా ఉంటాడు. పూర్ణ శాంతి ఉండాలి నీకు. ఎక్కడి నుంచి వస్తుంది పూర్ణ శాంతి? వాక్యం విని గ్రహించి వాక్యం సత్యంలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే. కాబట్టి ఆ సహోదర విశ్వాసురాలు భయపడలేదు. ఎందుకంటే అందులో ఆమెలో విశ్వాసం ఉంది, వాక్యం ఉంది. వాక్యం తెలిసినటువంటి స్త్రీ, వాక్యం శక్తిని అనుభవిస్తున్నటువంటి స్త్రీ. కాబట్టి చాలా గొప్పవాడు అనుకుంటున్నాను. నీకంటే గొప్పవాడు నాలో ఉన్నాడు తెలుసా? అంతకన్నా గొప్పడు అవుతావు నువ్వు అని అడిగిందంట ఆవిడ. ఆ మాటలు విన్నటువంటి సైతాన్ గాడు, దెయ్యం గాడు భరించలేకపోయాడంట. వెంటనే తల దించుకుని మాంత్రికుడి దగ్గరికి వెళ్ళిపోయాడంట. వెళ్ళి నన్ను అక్కడికి ఎందుకు పంపవరా అని చెప్పి వాడిని మొత్తాడంట మాంత్రికుడిని, సైతాన్ గాడు. చివరికి ఆ విశ్వాసం వెళ్ళి మాంత్రికుని కొరకు ప్రార్థించవలసి వచ్చిందంట. ఏ శక్తిని అయితే పంపాడు అదే శక్తి తిరిగి వచ్చి ఒక దెబ్బ కొట్టిందంట. చంపలేదు కానీ మళ్ళీ ఆయన స్వస్థత కొరకు కానీ బాగు వరకు ఈ విశ్వాసరాలు వెళ్ళి ప్రార్థన చేయవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. చెప్పండి ఇప్పుడు ఎవరు శక్తిమంతురో, ఎవరు గొప్పవాళ్ళో చెప్పాలి. మాంత్రికుడు గొప్పవాడా, ఈ విశ్వాస గొప్పదా? మాంత్రికుల్లో ఉన్న శక్తులు గొప్పవా, విశ్వాసంలో ఉన్న దేవుడు గొప్పవాడా? ప్రూవ్ అయిపోయింది కదా. ఈమె వెళ్ళి అతని కొరకు ప్రార్థించి వచ్చిందంట. మన ప్రభు గొప్పవాడు, లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఇది తెలియకే కదా మనం పరుగులు తీస్తూ ఉన్నాం. మన కోసం ఎవరు ప్రార్థన చేస్తారా? మన పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారా? నువ్వు ఎదుటి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవాలి, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థించాలి. ఆ స్థితిలో ఉండాలి. మనం పై స్థితిలో ఉండాలంటే ఏంటి? గొప్పవాళ్ళుగా ఉండాలంటే ఏంటి? ఇదే వాక్యం తెలుసుకోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున చాలామంది మాంత్రికులు, సోది చెప్పేటువంటి వారు కొన్ని అపవిత్రాత్మను తమ వశం చేసుకొని వారి శక్తిని చూపిస్తూ ఉన్నారు, అద్భుతములు చేయించున్నారు. సైతాన్ గడు కూడా అద్భుతాలు చేస్తాడని బైబిల్ మనల్ని హెచ్చరిక చేస్తున్నది. ఆనాడు ఫరో ఎదుటి నిలిచినటువంటి మోసే తన కర్రను కింద పడేసినప్పుడు అది పామైంది. ఇది ప్రభు చేసిన అద్భుతం. అదే సమయంలో ఫరో యొక్క విద్వాంసులు, మాంత్రజ్ఞులు, శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేశారు. తమ కర్రలను కింద పడవేగా అవి కూడా పాములైపోయాయి. ఇప్పుడు దేవుడికి దెయ్యానికి తేడా ఎక్కడుంది? మోసే కర్ర పామైంది, ఫరో దగ్గర ఉన్న వాళ్ళు చేసినటువంటి కర్రలు కూడా పాములవ్వాయి. తేడా చూద్దాం. నిర్గమకాండం 7 అధ్యాయం 9, 10, 11 వచనాలు మనం చదివినట్లయితే చూచుటకు 2 సంఘటనలు కూడా మరొకలా ఉన్నాయి. కానీ ప్రభు గొప్పవాడని నిరూపించడానికి మరో సంఘటన అక్కడ జరిగింది. సర్పంగా మారినటువంటి అహరోను కర్ర మిగతా వారి కర్రలలో నుండి వచ్చినటువంటి పాములను మింగేశాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ పాము మిగతా పాములు మింగేసిందట. మోసే అహరోనుల ద్వారా ప్రభు మరి చేసిన అద్భుతాలు చూసారా? నిర్గమకాండం 8, 17, 18, 19 వచనాలు చూసినట్లయితే మోషే అహరోనులు అన్నదమ్ములైనప్పటికీ వారి ద్వారా ప్రభు తెగుళ్లను ఐగుప్తు మీదకి రప్పించాడు. మంత్రజ్ఞుడు కూడా తెగుళ్ళు పుట్టించినది నిజమే. అహరోను తన కర్రను పట్టుకుని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీద, జంతువుల మీద ఉండెను. ఐగుప్తు దేశం అంతటా ఉన్నటువంటి ఆ దేశపు ధూళి అంతా పేలైపోయింది. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవాలని చెప్పి తమ మంత్రాల చేత అట్లు చేశారు. కానీ వారి వలన కాకపోయింది. పేలు మనుషుల మీదను, జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని చెప్పి ఫరోతో చెప్పారు. అంతేకాదు ప్రియులారా, ఆ దద్దుర్ల వల్ల శకునగాండ్రు మోసే ఎదుట నిలవలేకపోయారు. ఆ దద్దుర్ల శకునగాండ్రు కూడా ఐగుప్తులందరూ కూడా పుట్టాయి. నిర్గమ 9, 11. ఎందుకంటే మంత్రజ్ఞులతో ఉండినటువంటి వారిని కంటే మోసేలో ఉండినటువంటి వాడు గొప్పవాడు. మంత్రజ్ఞుల్లో పనిచేస్తున్నటువంటి సైతాన్ గారి శక్తి కంటే మోసేలో ఉన్న దేవుని శక్తి గొప్పదే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేటి క్రైస్తవ సమాజం అయ్యో నాకు విరోధంగా ఎవరో చేతబడి చేశారే, ఎవరో మంత్రశక్తులు ప్రయోగించారే, ఎవరో మేము అభివృద్ధి చెందకుండా ఏమేమో చేసేస్తున్నారే అని భయపడుతుంట. చాలా విచారకరమైన విషయం. అలా భయపడుతున్నారు చాలామంది. మా అభివృద్ధిని ఆటంకపరి చేశారండి, చేతబడి చేసేసారండి. ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని బట్టి నేను చెప్తున్నా అంటే నాలో ఉన్న దేవుడి కంటే వాళ్ళు చేసిన చేతబడి శక్తి గొప్పదండి, వాళ్ళు చేసిన క్రియలు గొప్పవండి. ఒప్పేసుకున్నాను.
ఖచ్చితంగా పనిచేస్తుంది నీ మీద. నువ్వు ఏది ఒప్పుకుంటే అది పనిచేస్తుంది. నువ్వు దేవుడి శక్తి గొప్పదని ఒప్పుకుంటే నీ మీద పనిచేస్తున్న ప్రతి అంధకార శక్తులు లయమైపోతాయి. కానీ దేవుడి శక్తి కంటే ఆ శక్తి గొప్పదే. నాకు ఎవడ చేతబడి చేయడండి, నా కాలు చేతులు పని చేయట్లేదండి, నా వ్యాపారం ముందుకు వెళ్తలేదండి, కాబట్టి నాకు ఎవరో చేతబడి చేయించేశారు అని ఎవరైతే నమ్మేస్తున్నారో ఖచ్చితంగా పనిచేస్తుంది మీకు. అది ఆహ్వానం ఘన స్వాగతం పలిగేశారు కాబట్టి ఖచ్చితంగా పనిచేస్తుంది. యోబు గారు అనేస్తున్నాడు కదా, నేను దేనికి భయపడ్డానది నా మీదకి వచ్చేసింది. కాబట్టి మీరు ఏది పలికారో అది మీ మీద పనిచేస్తుంది. చేతబడి శక్తులు చేసేసారండి అన్ని పలికేసావు, నమ్మేశావు, పొందేసుకుంటావు. చూసారా? కాబట్టి నువ్వు ఏది నమ్మాలి అది నమ్మాలి, ఏది పలకాలి అది పలకాలి. నీ జీవితంలో నెగిటివ్ జరుగుతున్నా సరే, నీ జీవితంలో గందరగోళం ఉన్నా సరే, దాన్ని పక్కన పడేసి నీకు కావాల్సింది పలకాల. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఇలాగా ఎవరో చేతబడి చేశారు, ఏవేవో చేశారు అని పాడుతున్నారు కదా. కారణం ఏంటి తెలుసా? ప్రభువు గొప్పవాడనే దర్శనం వారికి లేదు. ప్రభు తమ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి శక్తివంతుడైనాడనే విశ్వాసం వారికి లేదు. పరిశుద్ధ గ్రంథమందు దేవుడు గొప్ప స్థిరమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. నిజముగా యాకోబుకు విరోధంగా మంత్రము లేదు, ఇజ్రాయేలుకి విరోధంగా శకునము లేదు. సంఖ్యాకాండం 23:23 వండర్ఫుల్ అండి. రాసి పెట్టుకోండి, ఇంట్లోను రాసి పెట్టుకోండి, బెడ్రూమ్లో రాసి పెట్టుకోండి, కిచెన్లో రాసి పెట్టుకోండి, హాల్లో రాసి పెట్టుకోండి. ఏమని రాసి పెట్టుకోవాలి తెలుసా? సంఖ్యాకాండం 23:23 యాకోబుకు విరోధముగా, అంటే యాకోబులో మంత్రం లేదు, ఇజ్రాయేల్లో శకునము లేదు. మనం యాకోబు సంతానం, ఇజ్రాయేల్ సంతానం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది నమ్మాలి ప్రియులారా. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. మీ నమ్మకి చెప్పిన మీకు జరుగును కాకంట ఉన్నాడు. నమ్ముదాం, పొందుకుందాం. కాబట్టి యాకోబులో ఏమి లేదు, మంత్రం లేదు, ఇజ్రాయేల్లో శకునము లేదు. హల్లెలూయా. యెషయా గ్రంథం 54:17 మనం చదివినట్లయితే, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతి వానికి నీవు నేరాస్థాపన చేసేదవు. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరి తెగులుకైనను, మధ్యాహ్నం అందు పడిచే రోగమునకైనా నీవు భయపడకుందువు. 90 కీర్తన 5-6 వచనాలు. ఇట్లాంటివి గుర్తుపెట్టుకోం మనం, ఇట్లాంటివి పలకం మనం. కోపము, ద్వేషము, అసూయ, ఎదుటివారిని తక్కువ అంచనేటు మాట్లాడితే అయ్యో వస్తుంటాయి లోపల నుంచి. వాక్యాలు రావు, ఉంటే కదా వాక్యాలు రాటాకి. వాక్యమే రాదు మన నోట్లోంచి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారు కదా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉన్నారు. ప్రభు గొప్పవాడు, శక్తివంతుడు. ఆయన మనకు ఆశ్రయంగాను సంరక్షణగాను ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. మరో మంచి ఉదాహరణ దానియేలు. ఆనాడు బబులోను భవనమందు అనేక మంది శకునగాండ్రును గారడి విద్య గలవారు ఉండిరి. అయితే దానియేలులో దేవుని ఆత్మ ఉండెను. దానియేలు దేవుడు గొప్పవాడై ఉండెను. దానియేలు గ్రంథం 1:20 చూసినట్లయితే, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములు గల సంబంధమైనటువంటి ప్రతి విషయంలో వీరు తమ రాజ్యమంతటా నుండి శకునగాండ్ర కంటేను, గారడి విద్య గల వారి కంటేను 10 అంతల శ్రేష్ఠులని చెప్పి తెలియపరచబడెను. ఇక్కడ బైబిల్ మనకు సెలవిస్తుంది. నెబుకద్నెజరు కల కనినప్పుడు ఆ కళ ఏమిటో శకునగాండ్రును, గారడి విద్య గలవారును, మాంత్రికులను చెప్పలేకపోయారు. అయితే దానియేలు దేవుడు గొప్పవాడయ్యండి అతనికి మరుగయ్యున్న మర్మములు తెలియజేశాడు. సహోదరులారా, స్నేహితులారా, లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి నీవు లోకముపై ఆధారపడకూడదు, ప్రభుపై ఆధారపడాలి. లోక వేషం ధరించుకోకూడదు, ప్రభువుకు తగినటువంటి పరిశుద్ధం ధరించుకోవాలి. ఈ లోకాధికారిని యొద్దకు వచ్చినప్పుడు వానికి నీకు నువ్వు ఎటువంటి సంబంధం లేకుండా చూసుకో. యేసుక్రీస్తు జీవితం అటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు.
ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ కూడా లేదు. యోహాను సువార్త 14:30. ఈ లోకంలో ఉన్నవాడు నీలో ప్రవేశించకుండా వానికి సంబంధించినటువంటి వాడిని అసహించుకుని ద్వేషించి వదిలివేసేయి. లోక స్నేహము, లోక నటన, లోక ప్రేమ, లోక ఆశలు నీలో ప్రవేశించకుండా నిన్ను కాపాడుకో. చేప సముద్రపు నీటిలోనే ఎల్లకాలము జీవించినా గాని ఉప్పు తన శరీరంలో ప్రవేశించటానికి తావిచ్చట్లేదు చేప. కారణం, ఆ చేపలో జీవం ఉన్నది. ఆ జీవం చేపను కాపాడుతున్నది. నీలో నీ జీవమైనటువంటి యేసుక్రీస్తు ఉండగా లోక ఇచ్చలు, అశ్లీల దృశ్యాలు నిన్ను జయించవు. నీలో ఉన్నవాడు గొప్పవాడు, లోకములో ఉన్నవాడు వంచకుడు, గాని మనలో ఉన్నవాడు లోకరక్షకుడు. యోహాను సువార్త 4:42. శరీరము సాతాను యొక్క పుట్టులో నుంచి గమనించాలి ప్రియులారా. సైతానగడి పట్టులో ఉంది మన అంతనుడు, సైతానగడి బంధకంలో ఉంది. కాబట్టి సైతానగడి యొక్క ఆ యొక్క పట్టులో నుంచి ఏం చేయాలంటారు? సైతానగడి పట్టులో ఉన్నావు నువ్వు ఇప్పుడు. థ్యాంక్ యూ జీసస్. జయించాలి ప్రియులారా, జయించాలి. విమోచించుచున్నాడు మన యేసయ్య. అపోస్తలుడైన యోహాను, తండ్రి తన కుమారుని లోకరక్షణగా ఉండుటకు పంపించుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుతున్నామని చెప్పి రాస్తున్నాడు 1 యోహాను 4:14. అవును, మన ప్రభు గొప్పవాడు. లోకంలో ఉన్న సాతాను కుయుక్తులతో మన యొద్దకు రావచ్చు, కానీ వాని తంత్రములను జయించటానికి ప్రభు మనకు సర్వాంగ కవచాన్ని ధరింపజేసి ఉన్నాడు. సాతాను మనతో పోరాడతాడు. ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మ సమూహాలతో మనం పోరాడుచున్నామని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. అయినను మనకు విజయం ఇచ్చేవాడు గొప్పవాడైనాడు. లోకంలో మీకు శ్రమ కలుగునైనా ధైర్యం తెచ్చుకునుడి. యోహాను 16:33. నేను లోకాన్ని జయించాను అని యేసుక్రీస్తు ప్రభువు మనతో చెప్తూ ఉన్నాడు. మనకు జయము అనుగ్రహించనైనటువంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్పవాడైనటువంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు కాబట్టి, గొప్ప దేవుడు కాబట్టి మనం దేవుణ్ణి మనం స్తుతించదమా, ఆయనను కొనియాడి మహిమపరచదమా, ఇర్మియా ప్రవక్తతో కలిసి ఆయనను గొప్ప చేసేదమా. యెహోవా, ఇర్మియా గ్రంథం 32:18. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా నీకే వందనాలు. అది ఈ సత్యం తెలిస్తే చాలండి. మీరు ఎంత అప్పు నుంచి అయినా బయటపడిపోతారు, ఎంత రోగం నుంచి అయినా బయటపడిపోతారు, ఎంత ప్రతికూల పరిస్థితి నుంచి అయినా బయటపడిపోతారు. నీకు తెలియాల్సిందల్లా మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడని. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. ఈ సత్యం తెలుసుకున్న రోజున గొప్ప గొప్ప ఫలితాలు మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ సత్యాన్ని తెలియజేయనుగాక.